సిలువను రాణి యేసు పలికిన పలుకు నందు, సిలువను రాణి యేసు పలికిన పలుకు నందు, విలువలేని ప్రేమామృతము క్రోలితి నా, విలువలేని ప్రేమామృతము క్రోలితి నా, సిలువే నీ సిలువనయ్య నా శరణం, నీ సిలువనయ్య నా గతి, నీ సిలువనయ్య నన్ను జీవింపజేసేది. నీ సిలువను బట్టి ప్రభా నేను బ్రతకలిగిన నిశ్చయము, నీవు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనములయ్యా. నీవు సిలువలో చెల్లించిన క్రయాన్ని బట్టి నీకు వందనములు ప్రభా. నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు కోట్లాది వందనములు, కోట్లాది వందనములు. నా కొరకు బలియాగమైన యేసయ్యా నీకు వందనములు. ఇదిగో నా పాపాలని క్షమించి, మీరు చేసిన పాపంలో ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. మీరు చేసిన కార్యాన్ని దేవుడికి విరోధమైంది ఏదైనా ఉంటే ఆయన సన్నిధిలో ఒప్పుకోండి. ప్రతి పాపాన్ని క్షమించే దేవుడు, ప్రతి దోషంని కొట్టివేసే దేవుడు. పితరుల దోషములు, పాపములు, కీడు, నష్ట, శాపములు, తెగులు సమస్తము యేసు ఆయన రక్తముల ద్వారా తుడిచివేస్తాడు, కొట్టివేస్తాడు. ఈరోజు దేవునితో నీవు ఒకటై ఉన్నావా? పరీక్షించుకోండి. ఐ యు వన్ విత్ క్రైస్ట్? నీవు క్రీస్తుతో కలిసిన వ్యక్తివా? నువ్వు క్రీస్తుతో ఏకమైన వ్యక్తివా? క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వ్యక్తివా? ఏంటి నీ విలువ? ఏంటి నీ విలువ? ఏంటి అంటూ ఏంటి? ఏ నీతి నీ నీతి? నీ సొంత నీతి అయితే వ్యర్థం. క్రీస్తు అనుగ్రహించిన నీతి అయితే నీవు నిశ్చయంగా నీతిమంతుడివే. సిలువను చూచుకోలది శిరసవారా మైలా మనసు, సిలువను చూచుకోలది శిరసవారా మైలా మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నలిగి కరిగి. అవునయ్యా, నువ్వు మరణించిన విధానాన్ని అర్థం చేసుకుంటా ఉంటే హృదయం పగిలిపోతుందయ్యా, కరిగిపోతుందయ్యా. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప యాగములు చేసింది ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీవు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి నాకు నిశ్చయత, నాకు ధైర్యం, నాకు నిత్య జీవం నేను నమ్ముచున్నాను ప్రభా. ఇంకా ప్రభు బల్ల మీ మధ్య అందకపోతే దయచేసి మీరు ఉన్న స్థలంలో లేచి నడవమని వేడుకుంటాను. పరిచారకులు ఒకసారి గమనించమని వేడుకుంటాను. ఇక్కడ ఎవరైనా ఇంకా ప్రభు బల్ల అందని వారు ఉంటే మీరున్న స్థానంలో లేచి నిలబడండి. ఈ కార్నర్లో దయచేసి లుక్ టు యువర్ రైట్ ప్లీజ్. మీ హృదయంలో ఏమాత్రం నేను తగిన వాడిని కాదు, నేను ఇంకా పాపిని, నేను తప్పు చేశాను, నేను బాప్తీసం తీసుకున్నాను కానీ, నేను రక్షణలోకి పాల్పొందులు పొందాను కానీ నేను సరిలేను కాబట్టి మానేశానంటే అయ్యో అటువంటి పనులు చేయకండి. దేవుడు వాక్యం చెప్తుంది, అజాగ్రత్తగా తీసుకున్నవాడు శాపగ్రస్తుడు. సత్యమే. కానీ ప్రభు బల్ల తీసుకున్నప్పుడు హృదయాన్ని సరి చేసుకుని ప్రభు బల్ల పాల్పొందులు పొందండి. డు నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అపవాది చేయగలిగిందంతా ఈరోజు నీవు ప్రభు బల్ల పొందకుండా చేస్తామే. కానీ దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది, దిస్ ఇస్ పవర్ టు యూ. ఇది మీకు శక్తి.
అపవాది నిన్ను చేయగలిగింది వాడు ఆపుతానికి ప్రయత్నం చేస్తాం. కానీ నీవు ఒక నిర్ణయం చేసి ఈ బల్లలో నీవు పాలు పొందితే ఇదిగో ఈ రోజు నుండి నీ జీవితంలో ఒక నూతన కార్యం. నీ శక్తి ద్వారా నువ్వు చేయలేకపోయావు, నీ శక్తి ద్వారా నువ్వు నిలబడలేకపోయావు, నీ శక్తి ద్వారా నువ్వు తప్పుడు చేసేవేమో. కానీ ఇదిగో ప్రభువా, నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా, నాకు ఇంకొక నూతన అవకాశం ఇవి, నూతన తరుణం ఇవ్వంటే ఇదిగో దేవుడు ఇప్పుడు నుండి ఒక నూతన కార్యం చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే నేను క్షమించే దేవుడు. దయచేసి ఇక్కడ అందించండి. ఇక్కడ వేచి ఉన్నారండి, దయచేసి ఇక్కడ గమనించండి. పరిచారు ఎవరు చెప్పరాదాం, ఎవరు చెప్పరాదాం. ప్రతి ఒక్కరి పనులు పాల్పొందుకున్నారు. దేవుని ఆత్మ ఇప్పుడు మిమ్మల్ని దర్శించాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల మీకు అనుగ్రహించబడాలి. నౌ ఇప్పుడు ఈ ప్రార్థనలోకి, చివరి బలంలోకి మనం వెళ్ళేటప్పటికే దేవుని ఆత్మ కార్యం మనం సంపూర్ణంగా అనుభవించాలి. అడగండి, పరిశుద్ధాత్మ దేవా, నన్ను నూతన పరచు, నా పాపాలు ఒప్పింపజేయి, నాలో నీ ఆత్మ కార్యము జరిగించు. స్వరమెత్తి అడగండి, స్వరమెత్తి అడగండి, స్వరమెత్తి అడగండి. అవునయ్యా, నువ్వు లేకుండా ఏదేదో చేద్దామని చూస్తాను, ఏది లేదయ్యా, ఏది జరగదయ్యా. నీవే ప్రభా, నీ శక్తి లేకపోతే నేనేమి చేయలేనయ్యా. నీ రక్తమే నాకు విడుదలనిచ్చేది, నన్ను స్వతంత్రుడిగా చేసేది, నన్ను నీతిమంతుడిగా మార్చేది. ఎన్ని సిలువ దగ్గరికి వస్తున్నానయ్యా. ఈరోజు ప్రేమతో యేసు మనల్ని చూస్తున్నాడండి. అన్ని ముగించిన క్రీస్తు, సర్వము సమాప్తమైంది అని చెప్పిన యేసు ఈరోజు నీ వైపు చూస్తున్నాడు ప్రేమతో. నిన్ను పాపిగా చూడట్లేదు, ఆయన బిడ్డగా, ఆయన ప్రియురాలుగా, ఆయన ప్రియుడిగా, ఆయన పిలుపుకి లోబడతావని, ఆయన చేతుల్లో సమర్పించుకుంటావని, ఆయన శరీరంలో భాగంగా మారుతావని, ఆయన వచ్చేటప్పుడు ఎత్తపడతావని, ఆయన ఉగ్రత నుండి తప్పించబడతావని. శిక్ష నీకు కాదు, ఉగ్రత నీకు కాదు, అపవాది వాడు అనుచరులకి. ఈరోజు దేవుడు ప్రేమతో నీ వైపు చూస్తున్నాడు. ఇంకెంతకాలం నిర్లక్ష్యపరుస్తావు, ఇంకెంతకాలం దుర్లోక చేస్తావు? తరచి విలువ కందగరాని నీ కృప సిలువలో తరచి విలువ కందగరాని నీ కృప శరణు యేసు, శరణు 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 నా ప్రభువా. మనస్ఫూర్తిగా యేసయ్యా, నీవే శరణమయ్యా, నీవే నా దిక్కు ప్రభువా, నీవే ప్రభువా, నీవు కాకపోతే ఎవరూ లేరయ్యా. మరలా ప్రతి ఒక్కరు స్వరం ఎత్తి చెప్తామా?
సమయంలో అతి ముఖ్యమైన